హాయ్ ఫ్రెండ్స్, మా కోవైట్ మేడం గారు చూడండి, మధ్యాహ్నం భోజనం తినడానికి నాకు ఏమి ఇచ్చారో చాలా చాలా అదిరిపోయే ఫుడ్ అయితే వచ్చింది. నేను కూడా ఇప్పుడు వరకు కూడా ఓపెన్ అయితే చేయలేదు. ఏముంది ఏంటనేసి మొత్తం కూడా కెమెరా ముందు ఓపెన్ చేస్తున్నాను. వావ్, మటన్ బిర్యానీ వచ్చింది ఫ్రెండ్. చూడండి, టమాటా, క్యారెట్, బీన్స్, మటను, లవంగాలు, మసాలా దినుసులు, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా బరాబర్ అయితే రెడీగా చేశారు. బిర్యానీ అయితేనే దీంట్లోకి కలుపుకొని తినడానికి అయితే కర్రీ చూడండి, మటన్ కర్రీ మన ఇండియన్ స్టైల్లో అయితే వండి పెట్టారు. సూపర్ అయితే ఉంది కదా. మటన్ చూడండి, భలే మెత్తగా అయితే ఉడికింది. ఇక లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం రండి. అబ్బో, బిర్యానీ మాత్రం చూడడానికైతే చాలా స్పైసీగా కనపడుతుంది. టేస్ట్ ఎలాగ ఉంటుందో తింటే చూద్దాం. గరం గరంగా అయితే ఉంది, కాలిపోతుంది బిర్యానీ అయితేనే. చూడండి, టమాటా, మటన్ పీస్ తిన్నాక టమాటా ఇంకా క్యారెట్ తింటుంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితేనే. నేను పనిచేసే ఇంట్లోనే లాస్ట్ ఇయర్ అయితే మన పరిమళమ్మ గారు అయితే పనిచేసేవారు. ఆవిడ ఉన్నప్పుడైతే నాకు రోజు భోజనం ఇచ్చేవారు, మధ్యాహ్నం సాయంత్రం కూడాను. ఆవిడైతే ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు అప్పుడప్పుడు ఇలాగా మా మేడం వాళ్ళు హోటల్స్ నుంచి భోజనం తెచ్చుకున్న, ఇంట్లో పార్టీ జరిగినా కూడా భోజనం అయితే ఇస్తారు. డైలీ అయితే ఎవరో నేనే వండుకుంటాను. అప్పుడు మన పరిమళమ్మ గారు ఉండేవారు కాబట్టి ఎంచక్క మంచిగా భోజనంతో పాటు కర్బూజా, పుచ్చకాయ, ఇంకా ఫ్రూట్స్, సలాడు, మజ్జిగ చట్నీ, పెరుగు చట్నీ అన్నీ కూడా ఇచ్చేవారు. హోటల్స్ నుంచి తెప్పించిన బిర్యానీ కదా, సూపర్ ఉంది. టేస్ట్ అయితేనే చాలా చాలా బాగుంది ఫ్రెండ్. ఎలాగనిపించిందో వీడియో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్.